హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెల్లంకొండ హరీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ కాకుండా ఆఫీసర్ అవ్వడానికి ఎలాంటి ఎలిజిబిలిటీస్ కావాలి, ఎన్ని విధాలుగా మీరు ఆర్మీ ఆఫీసర్ అవ్వచ్చు, దాని గురించి డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ అనగానే అందరికీ గుర్తొచ్చేది అగ్నివీర్ యాజ్ ఏ సోల్జర్ కాకుండా ఆర్మీ ఆఫీసర్ గురించి చాలామందికి దీని గురించి నాలెడ్జ్ తక్కువ అన్నమాట. దానివల్ల మీరు అటెండ్ చేయలేకపోతున్నారు. దీనికి కూడా క్వాలిఫికేషన్ సేమ్ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ అలా విధమైన కోర్సులకి వేరువేరుగా ఉంటాయి అన్నమాట. కానీ దీని గురించి మీకు గనక నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే మీరు అగ్నివీర్ జాయిన్ అయ్యే దానికన్నా మీరు ఆఫీసర్ జాయిన్ అవ్వటం చాలా ఈజీ అయిన విషయం అన్నమాట. దానికోసమని నా యొక్క చిన్న ప్రయత్నం, మీరు ఈ ఆర్మీ ఆఫీసర్ ఎలా అవుతారు, దానికి ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి, దాని తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అయ్యిద్ది, డేట్ ఏంది, క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఒకవేళ కనుక మీరు సెలక్షన్ అయితే మీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉండిద్ది, ఇలాంటి అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒకవేళ కనుక స్కిప్ చేసినట్టయితే మీకు ఒక కోర్సు నుంచి ఇంకో కోర్సుకి మీకు లింకింగ్ దొరకదు అనమాట. ఒకవేళ కనుక మీకు నాలెడ్జ్ కావాలి, ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందు ఎన్డీఏ నోటిఫికేషన్ అనమాట, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటారు. ఇది ఇయర్లీ 2 టైం నోటిఫికేషన్ వచ్చింది, మార్చ్ మరియు అక్టోబర్. దీనికి ఎలిజిబిలిటీ 16.5 ఇయర్స్ నుంచి 19.5 ఇయర్స్ వయసు కావాలి. దీని క్వాలిఫికేషన్ ఓన్లీ 10+2 అంటే ఇంటర్మీడియట్ అనమాట. దీంట్లో కనుక మీరు సెలక్షన్ అయినట్టయితే ఎన్డీఏ కథాకావాసల పూణే 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఉండిద్ది అనమాట. ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఒక రిటర్న్ టెస్ట్ ఉండిద్ది. రిటర్న్ టెస్ట్లో మెరిట్ వచ్చిన తర్వాత మీకు ఎస్ఎస్బి ఉండిద్ది అనమాట. ఎస్ఎస్బి మీరు ఇనే ఉంటారు, లేకపోతే తర్వాత ఒక వీడియో చేస్తాం అనమాట. సెకండ్ కేటగిరీ వచ్చి ఐఎంఏ, ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్. దీని నోటిఫికేషన్ ఏప్రిల్ మరియు సెప్టెంబర్లో 2 సార్లు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దీనికి ఏజ్ వచ్చేసి 19 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లోపు మీరు కనుక ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబిలిటీ అనమాట. మీరు కనుక ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఇంజనీరింగ్ అవసరం లేదు. ఏదైనా ఒక డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, మీకు అన్మ్యారీడ్ అయి ఉండాలి. మీరు కనుక దీంట్లో సెలక్షన్ అయినట్టయితే మీకు ఐఎంఏ డెహ్రాడూన్లో మీకు ట్రైనింగ్ ఇస్తారనమాట, 1.5 ఇయర్స్. థర్డ్ కేటగిరీ వచ్చేసి టీఎస్ ఎంట్రీ, టెక్నికల్ స్కీమ్ అనమాట. దీన్ని 10+2 టీఎస్ ఎంట్రీ అంటారు. ఇది ఇయర్లీ వచ్చి 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది, మే మరియు సెప్టెంబర్లో. దీంట్లో ఏజ్ సేమ్ 16.5 to 19.5 ఉండిద్ది అనమాట. క్వాలిఫికేషన్ 10+2. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కంపల్సరీ మీరు పాస్ అయి ఉండాలి. మీ పర్సంటేజ్ వచ్చి 70% ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉండదన్నమాట, డైరెక్ట్ మీరు ఎస్ఎస్బికి అటెండ్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు జేఈ మెయిన్స్ కనుక అటెండ్ చేసినట్లయితే. ఫోర్త్ కేటగిరీ టీజీసీ ఎంట్రీ. ఇది ఓన్లీ ఇంజనీర్స్ కోసం అనమాట. దీని నోటిఫికేషన్ ఏప్రిల్ మరియు అక్టోబర్లో 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తారనమాట. దీని ఏజ్ వచ్చేసి మీకు 20 నుండి 27 ఇయర్స్ కావాలి. దీంట్లో ఏదైనా మాస్టర్ డిగ్రీ కాదు, ఇంజనీరింగ్ డిగ్రీ ఏదైనా ఉన్నా పర్వాలేదు, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఏదైనా పర్వాలేదు అనమాట. ఇది మీరు ఎలిజిబుల్ అనమాట. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్ ఇద్దరు మీరు అప్లై చేసుకోవచ్చు. దీని ట్రైనింగ్ ఐఎంఏ డెహ్రాడూన్లో 1 ఇయర్ ట్రైనింగ్ జరిగింది అనమాట. ఇది ఓన్లీ ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళకి. నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఎస్ఎస్సి, షార్ట్ సర్వీస్ కమిషన్. టెక్నిక్ అండ్ నాన్ టెక్నిక్ 2 ఉంటాయి. తర్వాత ఇది జేఏజీ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది లా స్టూడెంట్కి ఏప్రిల్, సెప్టెంబర్ మరియు డిసెంబర్. ఎవరైతే లా స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి డిసెంబర్లో ఉండిద్ది అనమాట ఈ నోటిఫికేషన్. ఏజ్ 19 to 25 ఉండాలి. ఒకవేళ లా స్టూడెంట్ అయితే 21 నుండి 27 ఇయర్స్ ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ. తర్వాత లా స్టూడెంట్కి అయితే లా డిగ్రీ కంపల్సరీ అనమాట. మినిమం 55% ఉండాలన్నమాట. దీంట్లో లా అనేది కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. మీకు డిగ్రీ అనేది సర్టిఫికేట్ చేతిలో వచ్చి ఉండాలన్నమాట. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్ ఇద్దరు దీంట్లో అటెండ్ చేయొచ్చు అనమాట. ట్రైనింగ్ వచ్చి 49. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఎస్సి టెక్నికల్ ఎంట్రీ. ఇది నోటిఫికేషన్ ఏప్రిల్ మరియు అక్టోబర్లో ఉండిద్ది. దీనికి ఏజ్ వచ్చి 20 నుండి 27 ఇయర్స్ దాకా ఉండాలన్నమాట. దీంట్లో కూడా సేమ్ మీరు ఇంజనీరింగ్ ఏదైనా డిగ్రీ ఉండొచ్చు అనమాట. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఉండిద్ది. మీరు కనుక దీంట్లో సెలక్షన్ అయినైతే మీకు ఓటీఏ చెన్నైలో 49 వీక్స్ ఉండిద్ది అనమాట. ఇంతకు ముందు స్లైడ్ చూసింది ఇది సిమిలర్లీ ఒకేలాగా ఉంటాయి. అది టెక్నికల్ ఎంట్రీ ఇది అనమాట. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మంది ఇదే అనమాట, టెక్నికల్ ఎంట్రీ. దీని తర్వాత వచ్చే కేటగిరీ నెక్స్ట్ టీజీసీ ఎంట్రీ.
ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ అనమాట. ఇది ఎడ్యుకేషన్ కోర్ అని ఒకటి సపరేట్ ఉందన్నమాట ఆర్మీలో. మీరు కనుక ఎవరైనా ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ కంప్లీట్ చేసి మీకు టీచింగ్ ఫీల్డ్కి పోవాలనిపిస్తే మాత్రం మీరు దీనికి రావచ్చు అనమాట. దీని నోటిఫికేషన్ ఏప్రిల్ మరియు అక్టోబర్లో రిలీజ్ అయింది. ఏజ్ వచ్చి 23 నుండి 27 ఇయర్స్ కావాలన్నమాట. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఉండొచ్చు. వీళ్ళకి ట్రైనింగ్ ఐఎంఏ డెహ్రాడూన్లో జరిగిద్ది అనమాట. ఇది ఓన్లీ టీచింగ్ ఫీల్డ్కి అనమాట. టీచింగ్లోనే ఉండొచ్చు. మీరు ఆఫీసర్ అయిన తర్వాత అనమాట మీరు టీచింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ టీచింగ్ కోర్ అనేది సపరేట్గా ఉండిద్ది అనమాట ఆర్మీలో. నెక్స్ట్ కేటగిరీ ఎస్ఎస్సి టెక్నికల్ ఏఎంసీ అనమాట. దీని నోటిఫికేషన్ జనవరి మరియు జూలైలో ఇయర్లీ 2 టైం నోటిఫికేషన్ వేస్తారు. 25 నుండి 32 ఇయర్స్ ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన డాక్టర్స్ ఉంటారో వాళ్ళు దీంట్లో ఎలిజిబిలిటీ ఉండొచ్చు అనమాట. ఇదనమాట. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఉండిద్ది. ట్రైనింగ్ ఓటీఎస్ ఉండిద్ది. ఐఎంసీ సెంటర్ 9 వీక్స్ అనమాట, జస్ట్ పేరు కోసం. ఒకవేళ కనుక ఎవరైనా ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ కేటగిరీలో నుంచి ఆర్మీ ఆఫీసర్ అయి దేశానికి సేవ్ చేయొచ్చు అనమాట. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్, ఇది మెడికల్ అనమాట, డాక్టర్స్. నెక్స్ట్ కేటగిరీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్. ఒకవేళ కనుక మీరు ఇన్ని స్కీముల తర్వాత కూడా మళ్ళీ మీకు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, మీ దగ్గర ఎన్సీసీ సి సర్టిఫికేట్ లేదా బి సర్టిఫికేట్ ఉంటే ఇది మీకు మంచి అవకాశం అనమాట. దీని వయసు వచ్చి 19 నుంచి 25 ఇయర్స్ అవ్వాలి. డిసెంబర్ లేదా జనవరి, జూన్ లేదా జూలైలో 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తారనమాట. దీన్ని ఎన్సీసీ ఎంట్రీ అంటారు. ఓటే చెన్నైలో 49 వీక్స్ ట్రైనింగ్ చేసుకోవాలన్నమాట. దీనికి కూడా మీకు రిటర్న్ టెస్ట్ ఉండదు. డైరెక్ట్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉండదు. ఒకళ్ళు సింగిల్ ఫేస్ అనమాట. ఎస్ఎస్బి కంప్లీట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆఫీసర్ అవ్వచ్చు అనమాట. ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. తర్వాతది పీసీ ఏఎంసీ ఎంట్రీ అంటారు దీన్ని. ఇది జనవరిలో నోటిఫికేషన్ అయింది. 17 నుండి 23 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని క్వాలిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు ఇంటర్మీడియట్ 10+2 అంటారు. అన్మ్యారీడ్ వీళ్ళు ట్రైనింగ్ మాత్రం ఏఎఫ్ఎంసీ ఆర్మీ ఫోర్స్ మెడికల్ కోర్స్ అనమాట. అది పూణేలో ఉంది. దానికోసం మాత్రం వెళ్ళొచ్చు అనమాట. ఇది సపరేట్ ఫర్ మెడికల్ ఫీల్డ్కి అనమాట. ఇది ఏఎంసీ వాళ్ళకనమాట. దీనికి కూడా ఓన్లీ 10+2 ఉంటే సరిపోద్ది అనమాట. ఒకవేళ కనుక మీలో దీనికి ఎలాంటి సబ్జెక్టు ఇలాంటివి ఏం అవసరం లేదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో. ఇది ఒక ఫైనల్ నోటిఫికేషన్ బోర్డు అనమాట. దీన్ని సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది నేను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో నేను చెప్పిన కేటగిరీస్ అన్నీ దీంట్లో ఉన్నాయి అనమాట. దీంట్లో ఏ కేటగిరీకి అయితే మీరు ఎలిజిబిలిటీయో ఆ కేటగిరీకి వెళ్ళండి. దీంట్లో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఫిజికల్ ఫిట్నెస్ తక్కువ ఉండిద్ది అనమాట. మెడికల్ కొంచెం తక్కువ, మెడికల్ మాత్రం మెయిన్ ఉండిద్ది. మీకు కనుక ఒకవేళ చదువుకునే స్కిల్ ఎక్కువ ఉండి మీకు ఫిజికల్ ఎక్కువ చేయలేము అనుకుంటే మాత్రం ఈ కేటగిరీ నుంచి దీంట్లో ఫిజికల్ గురించి చెబుతున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఫిజికల్ అనేది ఎక్కువ అవసరం లేదు. మీకు కనుక మంచి స్కిల్స్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక బాగున్నట్లయితే మీరు ఈజీగా ఆర్మీ ఆఫీసర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దీనికోసం జస్ట్ మీరు ఓన్గా ఎన్డీఏ ఐఎంఏ బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ తీసుకొని మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత ఎప్పుడైతే మీకు ఇది రిజల్ట్స్ వచ్చిందో దాని తర్వాత మీరు ఎస్ఎస్బి అని ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. మెయిన్ ఇంటర్వ్యూ అనమాట డిఫెన్స్ ఫోర్సెస్కి. ఈ డిఫెన్స్ ఫోర్సెస్లో ఎస్ఎస్బికి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఆన్లైన్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అవి తీసుకొని కూడా మీరు ఈజీగా ఆర్మీ ఆఫీసర్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ అగ్నివీర్ కన్నా ఆర్మీ ఆఫీసర్కి ఎక్కువ ఫెసిలిటీ ఉంటాయి ఇండియన్ ఆర్మీలో. ఒకవేళ కనుక మీరు తక్కువ సర్వీస్లో సర్వీస్ చేయాలనుకుంటే ఈ ఎస్ఎస్సి ఎంట్రీ ఉండే షార్ట్ సర్వీస్ కమిషన్ అని జస్ట్ 15-14 ఇయర్స్లో మీరు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో మీ దగ్గర ఏదైనా మీరు సెటిల్ అవ్వచ్చు అనమాట. నేను అనుకుంటున్నాను మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడిందని. మీరు దీన్ని రిపీట్గా చూస్తూ ఉండండి. ఏదైతే నోటిఫికేషన్ వచ్చిద్దో ఆ నోటిఫికేషన్కి మీకు ఎలాగైతే ఎలిజిబిలిటీ ఉండిద్దో మీ ఎడ్యుకేషన్కి దానికి మీరు అప్లై చేస్తూ ఉండండి. జై హింద్, బెస్ట్ ఆఫ్ లక్. ఫ్రెండ్స్, వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మాకు కొంచెం సపోర్ట్గా ఉండిద్ది. లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.